ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని వాక్యం చదివారా? మరి అనుదిన ఆహారంగా 2వ పేతురు 3వ అధ్యాయము 14వ వచనం చదివి ఈ వాక్యాన్ని ధ్యానిస్తాం. ప్రియులారా, వేటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకములు గాను నిందారహితులు గాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. ఈ వాక్యము మనతోనే మాట్లాడుతున్న దేవుడు ఏమనంటున్నాడు? వేటి కొరకు మీరు కనిపెట్టువారు. మనము వేటి కొరకు కనిపెట్టాలా? దేవుని యొక్క పవిత్రత కొరకు మనం కనిపెట్టాలా. ఈ లోకంలో ప్రతిదీ అపవిత్రతకనే ఉండిపోయింది. మనం ఎవరితోనన్నా పని చేయాలన్నా మన మీద ఏదో అపవిత్రమైన మాటల చేత మనల్ని హేళన చేస్తూ ఉంటారు. నిందారహితులుగా మనతో మాట్లాడుతుంటారు. ఇష్టం ఉన్నట్టు మాటలు వదిలేస్తుంటారు. నీతోనే మాట్లాడుతున్నారు. ప్రియులారా, వేటి కొరకు మీరు కనిపెట్టువారు? లోపం లేని వారి కొరకు. మనలో లోపం లేని దాని కొరకు మనం కనిపెట్టాలి. మనం మాట్లాడుతున్న మాటలకు ఒక విధేయత కలిగి ఉండుటకు కనిపెట్టాలి. పవిత్రమైనటువంటి మాటల చేత లోకంలో మనము బ్రతకాలని దేవుడు చెప్తున్నారు. కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకముగాను అని అంటే నిందలేని వాని గాను, మనలో తప్పు లేని వాని గాను, మనలో ఏ దోషము లేని వారు గాను మనము కనపడాలి. మనం బైబిల్లో మనం చూసినట్లయితే షునేమిరాలైనటువంటి స్త్రీ చూడండి, ఆమెకి ఎంత శ్రమ వచ్చినా కూడా ఆమె ఆత్మ సంబంధమైన వివేకము ధరించుకొని ఉన్నది. ఆమె ఆత్మ సంబంధమైనటువంటి వివేకం ధరిస్తూ ఆమె ధనవంతురాలైనప్పటికీ వివేకము కలిగి పట్టుదలతో ఆమె యేసయ్యను అంటి పెట్టుకున్నది. కష్టం వచ్చినా యేసయ్యతో కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. నా మాటలు వింటున్న ప్రియులారా, స్త్రీలు కానీ యవనస్తులు కానీ మీతోనే మాట్లాడుతున్నారు ఈ వాక్యం చేత. ఏమనంటున్నాడు? ప్రియులారా, వేటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి. మనము ఎవరి దృష్టికి? అరే, మన బాస్ చూస్తున్నాడు అని చెప్పేసి ఆయన చూసినప్పుడే మనం డిసిప్లిన్ గా చేసి ఆయన పోగానే మనం ఆపోజిట్ చేసినాం అనుకో, అది నిష్కలంకమా? కాదు. ఆయన ఉన్నా ఆయన లేకున్నా మన పని మనం చేసినట్లయితే అది నిష్కలంకముగా ఎంచబడుతున్నది. బైబిల్లో చాలా వ్యక్తుల గురించి మనం చూడగలుగుతాం కదా. షులేమితి గురించి మనం చూస్తున్నాం. నా పావుర నిష్కలంకమైనటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. చూడండి, నిష్కలంకం ఉండాలి. ఇవాళ రేపు స్త్రీ గురించి మనం మాట్లాడినప్పుడు గుణవతి తన ఇల్లునే కట్టుకును కదా. గుణం లేని స్త్రీ ఇల్లుని ఏం చేదును? పెరుకును. చూడండి, ఇవాళ రేపు మనము చాలా మీడియాలో చూస్తున్నాం స్త్రీల గురించి కానీ పురుషుల గురించి కానీ. కానీ కొందరు స్త్రీలు ఉంటారు, వాళ్ళ హస్బెండ్స్ కి కానీ ఏమన్నా అయితే, మరి భార్యలకు కానీ ఏమన్నా అయితే వాళ్ళు నిద్ర లేకుండా వారికి సేవ చేస్తూ ఉంటారు. ఎందుకు ఆ విధంగా చేస్తారు అని అంటే, బైబిల్లో ఉన్న నిష్కలంకరాలుగా ఎంచబడి బైబిల్లో ఉన్న నిష్కలంకుడు అయినటువంటి వ్యక్తిగా మనం జీవిస్తున్నాం కదా. మరి మీతోనే మాట్లాడుతున్నాడు. వాక్యాలు ఉంటున్న ప్రతి బిడ్డ కొరకుతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏ విధంగా ఉంది? నిష్కలంకంగా ఉన్నదా? మరి నిందారహితంగా మనము ఈ లోకంలో జీవిస్తున్నామా అని యేసయ్య కనిపెడుతూ జాగ్రత్త పడుడి అని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు ఆ విధంగా జాగ్రత్త పడకపోతే, ఈ లోకంలో నువ్వు అంతరించిపోతే, మరి నువ్వు ఏ కాలంలో, ఎక్కడ పరిస్థితుల్లో ఉంటావు అనేది గ్రహించాలని చెప్తున్నాడు బిడ్డ. మరి చూసినట్లయితే వేశ్య అయినప్పటికీ ఎరికోలో నుంచి మరి ఇజ్రాయేలీలను తప్పించిన విధంగా మనం చూస్తున్నాం. ఆమె కూడా నిష్కలంకురాలుగా మరి ఎంచబడి ఉన్నది, నిందారహితురాలుగా ఎంచబడి ఉన్నది. చూడు, మన పాప శాపములను మనం ఒప్పుకొని యేసయ్య దగ్గర మనం పూర్వస్థితి ఏ విధంగా అయితే మనకు అపవిత్రంగా ఉండి ఉన్నదో, మనం పవిత్రలుగా మారినప్పుడు దేవుడు మన పట్ల ఆయన గొప్ప ప్రేమను చూపెడుతున్నాడు కదా. మరి నా జీవితంలో ఒకవేళ నువ్వు ఇంకా పాపం చేసినట్లయితే ఈరోజు నువ్వు మారు, నిష్కలంకురాలుగా ఉండు, నిష్కలంకుడిగా నువ్వు ఉండు. అప్పుడు దేవుడు నీకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. ఈ కృప దేవుడు మనందరికీ దయచేయను విధంగా ప్రార్థించుదాం. స్తోత్రములు నాయన ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా,
వాక్యం చేత మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. వేటి కొరకు మీరు కనిపెట్టువారు అని అని ఉన్నావు తండ్రి. పవిత్రత కొరకు మేము కనిపెట్టుకుని ఉన్నాం, నిందలేని వారిగా కనిపెట్టుకుని ఉన్నాం అయా. తప్పు లేని వారిగా మేము ఉండుటకు నైనా నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం అయా. జీవం గల దేవుడవు నాయనా, నీకే స్తోత్రములు. బైబిల్లో చాలా మందిని మాకు వివరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ రోజు వాక్యం వింటున్న బిడ్డల హృదయంలో నాయనా అందరము నాయన ప్రభా నిష్కలంకముగా ఉండుటకు నైనా నీ కృప దయచేయండి. నిందారహితులుగా ఉండుటకు నైనా నీ కృప దయచేయమని వేడుకొంచున్నాము అయా. బహు జాగ్రత్తగా కనిపెట్టుడి అని అన్నావు తండ్రి. జాగ్రత్తగా కనిపెట్టుటకు నైనా నీ కృప దయచేయమని నాయన ప్రభా. ప్రతి ఒక్క హృదయంలో ఈ రోజు నేను వారి జీవితంలో చేస్తున్న ప్రతి పనులలో నేను మీరు వారికి తోడై ఉండుమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.